ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కదా స్వామి, చివరి వరకు ఉంటాడా? ఆయన జాతకం ఏం చెప్తుంది? తెర మీద బొమ్మలు రాజ్యాలనే లేరు. శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి అద్భుతమైన స్థితిగతులను అనుసరించి రాజయోగం కారణంగా వీరి యొక్క బలంతోనే ఈ ప్రభుత్వం అన్నటువంటిది ఏర్పడిందేమో అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం కూడా. ప్రస్తుతం కూటమిలో ఉన్నప్పటికీ సమీపమైనటువంటి భవిష్యత్తులో అది ప్రతిపక్ష హోదా అవ్వనివ్వండి, ప్రభుత్వ పక్షం అవ్వనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన 175కు 175 స్థానాల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో పోటీలో నిలవటమో లేక ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా ఆంధ్రప్రదేశ్లో మారేటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేదు, సంబంధము లేదు. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానమైనటువంటి సాంద్ర సింధు వేదం, ప్రత్యేకించి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి గ్రహతులను చూస్తే వారి జాతకంలో ఎప్పుడు మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర స్థాయి మంత్రిత్వ శాఖలు లేదా అంతకంటే ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిలో ఉన్న జాతకం వారి జాతకంలో ఉంది. రాజయోగం నడుస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల లోపు, అంటే 5 సంవత్సరాలు పూర్తి చేయరని కాదు, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల మధ్య వీళ్ళ మధ్య మైత్రి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చేమో. ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా వాళ్ళు ఉద్భవించేటువంటి అవకాశం ఉంది. సొంతంగా డెసిషన్ తీసుకొని మళ్ళీ జనసేన ప్రజల్లోకి వెళ్ళి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా ప్రయత్నాలు తప్పకుండా చేసే అవకాశం ఉంది. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ.